మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. జనరల్ థ్యాంక్స్ ఫర్ రవిప్రసాద్ జాయినింగ్. గారు నేను కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో ఇద్దరం కలిసి గత 40 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఎవరు మీరు? రవిప్రసాద్ గారా? నాకు చాలా క్లోజ్. ఓ, ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నేను దానికి ఏం యాడ్ చేస్తానంటే, మీరు అన్నారు యుద్ధ రంగంలో ఇద్దరు సమఉజ్జీలా అని. పాకిస్తాన్ని తీసివేయడం అంత ఇది మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే అణ్వస్త్రాలను తెచ్చుకుందో అది ముస్లిం రాష్ట్రాలకి, ముస్లిం దేశాలకన్నిటికీ లీడర్గా ఉండాలని అనుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు బలూచిస్తాన్ లిబరేటర్స్ వాళ్ళేమో మాకు సెపరేట్ బలూచిస్తాన్ కావాలంటున్నారు. అటేమో వీళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దాంట్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నారు. అది దురంద్ లైన్ మీద కాలేదు. ఖైబర్ పఖ్తూన్వాలో వీళ్ళ మీద దెబ్బలు కొడుతూ ఉన్నారు. ఇది బెంబేలెత్తిపోయి వాళ్ళ ఆసిమ్ మునీర్ జనరల్ ఏం చేయాలో తోచక వాళ్ళ డొమెస్టిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి బహుశా ఇటువంటి చర్యకి పాల్పడి ఉంటాడు. దీనివలన మొత్తం పాకిస్తాన్ ఆర్మీ వెనకాల వస్తుంది, ఆర్మీని సపోర్ట్ చేస్తుంది అని అనుకొని ఉంటాడు. కానీ తను ఆలోచించింది ఏమిటంటే, మన ప్రధాని ఎటువంటి చర్య తీసుకుంటారు దీనికి అగేన్స్ట్ గా అనేది ఆలోచించుండరు, మనం వాళ్ళు ఊహించుండరు. మనం కొట్టిన దెబ్బ మన బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి ఒక బాలాకోట్ చేసిన లాంటిది మనం 9 చోట్ల కొట్టాము. 24 సార్లు 24 టైమ్స్ కొట్టాము మిసైల్స్ వేసి. ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఏడీ సిస్టమ్స్ ఎలా ఉందనేది. మనం రీసెంట్గా తెచ్చుకున్నవి S-400, మన దగ్గర ఉన్నవి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పిక్చర్ రావడానికి, అన్ని దళాలకి అది పంచుకోవడానికి ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ కూడా ఉంది. అటువంటి సిస్టమ్ చైనా వాళ్ళకి ఇచ్చింది. అది వాళ్ళు కూడా వాళ్ళ స్థావరాల్లో పెట్టుకున్నారు. అవి ఉన్నా కూడా మన దేశపు మిసైల్ అటాక్, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన ఆర్మీ కానివ్వండి, ఏవైతే అటాక్ చేశాయో వాటిని వాళ్ళు ఆపలేకపోయారు. అదే విధంగా వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి, రిటాలియేట్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని మనం ఆపేసాం. కానీ ఎంతవరకు ఆపగలము, వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే పిల్లిని చివరిలో గోడకి తీసుకెళ్ళామనుకోండి, అది జంప్ చేసి మన మీద అటాక్ చేస్తుంది. అదే పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఇజ్జత్ కా సవాల్ హై. ఆర్మీని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడే పుల్లారావు గారు అన్నారు, వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళ ఒక ఎంపీ ఈయన్ని తిట్టిపోశాడు, ఏం చేస్తున్నావు, ఏం ప్రధానమంత్రిని. కానీ మనకు తెలిసిందంతా ఇది ఆ దేశంలో ప్రధానిది చెల్లదు, ఏ పొలిటికల్ లీడర్ది చెల్లదు, చెల్లేది ఉత్త ఆర్మీ చీఫ్దే. ఆయన తన పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి దేనికైనా దిగజారుతాడు. అది విద్రోహం ఇది కానివ్వండి, మార్షల్ లా పెట్టనివ్వండి, ఇది వాళ్ళ ప్రధానమంత్రిని ఉరితీయడం కానివ్వండి, అరెస్ట్ చేయనివ్వండి, కానీ అదంతా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ISI చెప్పిన విధంగానే జరుగుతుంది. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏమిటో దీంట్లో ఇటువంటి చర్య తీసుకోవడంలో మనకి అంతగా ఇప్పుడే తెలియదు. తర్వాత విశ్లేషణ చేసినప్పుడు దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళంతటా వాళ్లే చేశారా లేక చైనా ప్రోద్బలం ఉందా? ఇప్పుడు మనకి తెలిసి వచ్చింది, టర్కీ వాళ్ళకి ఈ డ్రోన్స్ సప్లై చేస్తోంది, వాళ్ళకి అన్ని విధాలుగా సప్లై చేస్తోంది. మాట ఒకటే కాకుండా వెపన్ సిస్టమ్స్ కూడా ఇస్తోంది, ఇవ్వచ్చు అని చెప్పి. వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, అటు చైనా ఇటు టర్కీ.
ఒకటి రెండు ఇది వాళ్ళు ఓఐసి స్టేట్స్ లో వాళ్ళు ఏదో కొంచెం సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ అది కూడా రావట్లేదు. ఎందుకంటే ఓఐసిలో ఉన్న దేశాలన్నీ మనకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు పవర్లోకి వచ్చిన తర్వాత అయితే శ్రీనివాసరావు గారు అయితే జరుగుతున్నది ఇప్పుడు ఒక పరిస్థితి అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ వార్ ఇలాగే ఇంకొన్ని రోజులు లేదా ఇంకొన్ని రాత్రులు లేదా 2-3 రాత్రులు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒక్క నిమిషం మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు, దాంతోపాటు ఈ జరిగిన రాత్రి